हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఒపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1 Cosmic Evolution and 7 stanzas from the book of Dhyana. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 223వ పాఠము 18/12/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టర్స్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో
సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లెవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలోకి మనము ప్రవేశించబోతున్నాము అన్న విషయంకి దానికి తగిన విధంగా మన మనసు గ్రహించడానికి అది సంసిద్ధతని వహించేటట్టుగా చేయటానికి ఈ కార్యక్రమ పరిచయ పత్రం మనకు ఉపయోగపడుతుంది. ఎట్లాగైతే గోదాదేవి ప్రతిరోజు తెల్లవారుజామున లేచి చెలికెత్తను ఒక్కొక్కళ్ళని మేల్కొల్పుతూ ఆ వ్రతం చేయటానికి వాళ్ళందరినీ తీసుకుని వెళ్తుందో అట్లాగే మనం ప్రతిరోజు ఈ కార్యక్రమ పరిచయ పత్రం చదువుతూ ప్రారంభంలో మనలను సంసిద్ధులను చేసి చెప్పబోయే విషయంగా మనం మారటానికి అట్లా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమ పరిచయ పత్రం. అంటే మనం చెప్పుకోబోయే విషయం ఎంత ముఖ్యమైనదో ఈ 5-10 నిమిషాలు మా పాటు చెప్పుకునే కార్యక్రమ పరిచయ పత్రం కూడా అంతే ముఖ్యమైనది, అంతే ప్రధానమైనది. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్, ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం నిన్నటి వరకు సంఖ్యలకు సంబంధించిన విశేషం చెప్పుకుంటూ స్టాంజా 4లో ఉన్నటువంటి 3వ శ్లోకానికి సంబంధించిన విషయం చెప్పుకున్నాం. అది 186వ పాఠం మొదలు పెట్టుకుని 222వ పాఠం వరకు 36 పాఠాలు మనం చెప్పుకున్నాం. వీటిని 187 నుంచి 222 వరకు 186వ పాఠంతో మనం ఆపాం. మనం ఏది మొదటి స్టాంజాలో ఉన్నాం. మనం మొదటి స్టాంజాకి సంబంధించిన 9వ శ్లోకంలోనే మొదటి భాగానికి సంబంధించిన వ్యాఖ్యానం మనం చెప్పుకుంటూ అక్కడి నుంచి 4వ స్టాంజాకి వెళ్ళాం. అందువల్ల ఇప్పుడు 186వ పాఠానికి కంటిన్యూషన్ గా ఈ రోజున మనం మొదలు పెట్టుకుందాం. ఇంకా మనం ఆ ప్రళయ స్థితికి సంబంధించిన విశేషాలు చెప్పుకుంటూ
ఇంకా ఆ వరుసలోకి వెళ్ళిపోదాం. ఒకసారి 186వ పాఠం అంటే మనకి యూట్యూబ్‌లో మీకు అవైలబుల్ అవుతుంది. అండ్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. జీవీఆర్ స్పేస్ ఇచ్చి ద సీక్రెట్ డాక్ట్రైన్ అని టైప్ చేస్తే మనకు ఒక 4 రకాలైనవి వస్తాయి. వాటిలో డాక్ట్రిన్స్ అని మొదటిది క్లిక్ చేస్తే ఈ మొత్తం పాఠాలన్నీ దాంట్లో వచ్చేస్తాయి. దాంట్లో 186వ పాఠం మీరు వింటే ఇప్పుడు దాని కంటిన్యూయేషన్ ఇవాళ చెప్పుకున్న దానికి చక్కగా సరిపోతుంది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కాబట్టి మర్చిపోవటానికి అవకాశం ఉంటుంది. నూట 186వ పాఠం అంటే మనం 11/9/2024 బుధవారం నాడు చెప్పుకున్నాం అది చివరిగా. దాదాపు 3 నెలలైంది. సరే. ది అబ్సల్యూట్ కాన్షియస్‌నెస్ ఇదేంటంటే ఒక్కొక్క దీనికి సంబంధించి యూనివర్సల్ సోల్, యానిమా మండి వాటికి సంబంధించిన విషయాలు. ఆ ఇన్నర్ ఈసోటరిక్ స్కూల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఆ తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు వాటి గురించి కొద్దిగా దీంట్లో వివరింపబడింది. అవి చెప్పుకుందాం మనం. Like what the absolute consciousness that tell us మనం పరబ్రహ్మం అనే పదం వాడతాం. దానికి బదులుగా పాశ్చాత్య తత్వవేత్తలు స్పిరిట్ అనే పదం వాడారు సమానార్థకంగా. Spirit one employed in the absence of a better to symbolize a profound mystery. ఎందుకు పరబ్రహ్మం అనేటప్పుడు కల్లా పర అనేటప్పటికి ఈ మొత్తాన్ని వ్యాపించి ఉంటూ ఈ మొత్తానికి ఆవల కూడా ఉన్నవాడు అన్నట్టుగా, అంటే మనకు అందకుండా ఉన్నవాడు అన్నట్టుగా కూడా ఆ పదంలో వస్తుంది. పర అన్న పదంలో పరబ్రహ్మం. బ్రహ్మం అంటే వ్యాపించటం. బ్రహ్మణము అన్న వెర్బ్ నుంచి ఆ క్రియ దాని నుంచి అది వచ్చింది, క్రియాపదం నుంచి. బ్రహ్మణము అంటే వ్యాపించటం. ఇట్లా ఇదంతా వ్యాపిస్తూ ఈ సమస్త విశ్వం అంతా దీనికి ఆవల కూడా ఉన్నాడు. పర ఆవల కూడా ఉన్నాడు అన్న అర్థం వచ్చేటట్టుగా మనం ఈ వేద పరిభాషలో పరబ్రహ్మం అన్న పదం వాడారు. కానీ స్పిరిట్ అనేటప్పుడు కల్లా ఇంత లోతైన అర్థం, ఇంత విశాలమైన అర్థం దగ్గర రావటం లేదు. అయినా కానీ ఉన్నంతలో ఇక ఆ పదం ఒక్కటే వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది. స్పిరిట్ అన్న పదం వాడారు వాళ్ళు పాశ్చాత్య తత్వవేత్తలు. One employed in the absence of a better to symbolize a profound mystery. Profound. లోతైన అన్నమాట, అగాధమైన
గూఢముగా ఉండే అలాగ ఉన్నటువంటి మిస్టరీ, రహస్యం, ఆ లోతైన అటువంటి రహస్యం ఏదైతే ఉందో మనం అందుకోలేనిది. ఎందుకని అది అందుకోలేనిది అంటున్నాము? నదికి సముద్రం అందుకోలేనిది. అంటే నది సముద్రంలో కలిసిందంటే సముద్రంగా మారిపోయింది. అందుకున్నది రహస్యం అయిపోయింది. ఇంక అందుకోవటానికి లేదిక. అట్లా లోతైన అగాధమైనటువంటి మన బాహ్య ప్రపంచానికి సంబంధించి మనం ఎంత దూరం వెళ్ళినా ఆ వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడి వరకే మనకి అందుబాటులో ఉంది గాని ఆ తర్వాత అందుబాటులో లేదు. లోపలికి అడుగు పెడితే వైకుంఠం ఆ స్వామిగా మారిపోతాం. ఇంకా మనం ప్రత్యేకంగా ఇది ఇక్కడ ఇలాగుంది, అలాగుంది అని చెప్పడానికి లేదు అన్నట్టుగా. ఆ ప్రొఫౌండ్ మిస్టరీ అటువంటి ఆ భావాన్ని తెలియజేయటానికి మరి పదం ఎట్లా ఉండాలి? అంత గుణార్థాన్ని తెలియజేసే పదం వాడాలి కదా! కానీ సింబలైజ్ దాన్ని సంకేతించడానికి వాడే పదం మరి ఎంత లోతైన అర్థాన్నిచ్చే పదంగా ఉండాలి. ఉన్న దాంట్లో మెరుగైనది ఈ స్పిరిట్ అన్న పదమే అన్నట్టుగా స్పిరిట్ అన్న పదాన్ని వాడారు. ఇక్కడ మనం ఈ భారతదేశంలో వేద పరిభాషలో అది పరబ్రహ్మం అని ఒక గొప్ప పదాన్ని వాడారు. అంటే పూర్తి అర్థం దాంట్లో వచ్చేటట్టుగా. ద కనోటేషన్ ఇట్ యూజువల్లీ బేర్స్. అంటే కనోటేషన్ అంటే అర్థం. అంటే మామూలు అర్థమే కాకుండా అధిక అర్థం అన్నమాట. శబ్దార్థం. ఇట్లా స్పిరిట్ అనే పదాన్ని వాడారు. ది అబ్సల్యూట్ కాన్షియస్నెస్ they tell us behind phenomena which is only termed unconsciousness in the absence of any element of personality transcends human conception. ఈ అబ్సల్యూట్ ఏదైతే ఉందో పరిపూర్ణమైంది. పరిపూర్ణమైంది అంటే ఆ పరమాత్మ తత్వం. మిగతాది ఏదైనా కానీ అది ద్వైతంగా ఉంటుంది కాబట్టి, తెలుసుకునేవాడు తెలుసుకోబడేది ఉంటుంది కాబట్టి అది అపరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి అబ్సల్యూట్ అంటే అబ్సల్యూట్ పరిపూర్ణమైనటువంటి దాని యొక్క కాన్షియస్నెస్ అంటే అది వ్యక్తమవుతూ ఉండేటప్పుడు కల్లా ప్రజ్ఞలాగా వచ్చింది. అబ్సల్యూట్ కాన్షియస్నెస్. దే టెల్ us ఆ పాశ్చాత్య తత్వవేత్తలు మనకి చెప్తున్నారు ఏమని అంటే బిహైండ్ ఫెనామినా అంటే మనకి వ్యక్త సృష్టికి సంబంధించి ఫెనామినా, నోమినా అనే 2 పదాలు ఉన్నాయి మనకి. ఫెనామినా అంటే మనకి వ్యక్త సృష్టికి సంబంధించి మనకి తెలియబడేది ఏదైనా కానీ అది ఫెనామినల్ అని అంటాం. మన కంటికి కనబడకుండా మనకి తెలియకుండా ఏదైతే ఉందో అవ్యక్తముగా దాన్ని నోమినన్ అంటాం. నోమినన్, ఫెనామినల్. ఇప్పుడు ఈ ఫెనామినల్ బిహైండ్ ఫెనామినా అంటే ఈ వ్యక్త సృష్టికి వెనక ఉండి which is only termed unconsciousness in the absence of any element of personality. అంటే ఇదేంటి మనకి ఆ అబ్సల్యూట్ అన్నది మనకి ఒక వ్యక్తిలాగా మనకేం తెలియటం లేదు. మనకు తెలియబడేదిగా లేదు అది. అందులో పర్సనాలిటీ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ పర్సనాలిటీ అన్కాన్షియస్ గా ఉంటుంది అది. which is only termed unconsciousness.
అంటే ఎరుకలేని. అంటే మూల వస్తువులు ఏమీ మనకు తెలియకుండా, మూల పదార్థము స్వభావమైన సహజమైన స్థితి, మూలకము, ఇట్లాగ ఎలిమెంట్ అనేది. ఎలిమెంట్ అంటే మూల వస్తువు, మూలభూతం, మూల పదార్థం. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ పర్సనాలిటీ, అంటే మూర్తిమత్వం, వ్యక్తి రూపంగా మనం ఒక రూపంగా రూపాశ్రితముగా రూపం ఉంటేనే మనకి తెలుస్తుంది. వ్యక్త ప్రపంచం అంతా ఎట్లాగుంది, రూపాలతో కూడుకుని ఉన్నది. అందువల్ల అది తెలుస్తుంది మనకి. ట్రాన్సెండ్స్ హ్యూమన్ కన్సెప్షన్. ఆ బిహైండ్ ఫెనోమెనా ఏదైతే ఉందో, అబ్సల్యూట్ కాన్షియస్నెస్, అంటే వ్యక్త సృష్టికి ఆధారమైనటువంటి అవ్యక్తంలో అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ, పరిపూర్ణత్వానికి చెందినది. అది ట్రాన్సెండ్స్ హ్యూమన్ కన్సెప్షన్. అంటే మనం మానవులుగా ఉన్న వాళ్ళం కన్సెప్షన్, ఆ భావన, ఆ హ్యూమన్ కన్సెప్షన్ అంటే మానసిక భావనకి అది దారి తీస్తుంది. అంటే ఈ విధంగా ఇలా జరుగుతోంది అన్నదానికి, అంటే మానసిక భావన, మనకి మానసిక భావన కలిగింది అంటే అది కారణం అబ్సల్యూట్ కాన్షియస్నెస్. Man unable to form one concept except in terms of empirical phenomena. అయితే మన యొక్క గ్రహింపు ఎలా ఉంది? కన్సెప్షన్ అంటే గ్రహించటం, తెలుసుకోవటం, తలంచటం, ఆ భావన. అది ఎలాగ మనం తెలుసుకుంటున్నాము అంటే, unable to form one concept except in terms of empirical phenomena. అంటే అనుభవ జ్ఞానంగానే తెలుసుకుంటున్నాం కానీ శాస్త్రీయ జ్ఞానంగా అది తెలుసుకోలేకపోతున్నాం. అంటే బల్బు వెలిగిందంటే దాంట్లో విద్యుత్ శక్తి ప్రవేశించింది, ఆ విద్యుత్ శక్తి బల్బును వెలిగించింది అని మనకి తెలుస్తుంది. దూరంగా పొగ వస్తుంది అంటే అర్థం ఏంటి? అక్కడ నిప్పు ఉండి ఉండాలి. అట్లా అనుమాన ప్రమాణంగా ఆ విధంగా మనం గ్రహిస్తున్నాం కానీ అనుభవపూర్వకంగా ఈ సృష్టి అంత ఇదిగో ఈ మాదిరిగా వస్తుంది అని చెప్పడానికి మనం పరిశోధనలు చేయాలంటే అవన్నీ మనకు అందుబాటులో ఉండాలి. మన యొక్క మానసిక భావంలోకి అవన్నీ అందుబాటులోకి రావాలి. అవి పరిమితం అవ్వాలి. అప్పుడు మనకన్నా పరిమితం అయితే గాని అవి వాటి పట్ల మనం వాటి గురించి ఆలోచించడానికి అవకాశం ఉంది. మరి అది మనకన్నా మించినది, మన భావనల కన్నా ముందు ఉన్నది అది. కాబట్టి మనకేంటి, శాస్త్రీయ రుజువులతో కాకుండా ఎంపిరికల్ అంటే అనుభవ జ్ఞానంతో, శాస్త్రీయ జ్ఞానం వలన కాక అనుభవం ఆధారంగా చేసుకున్న స్వానుభవంతో నడుచున్నట్టు అటువంటి ఎంపిరికల్ ఫెనామినా. అంటే ఇవన్నీ మనకి ఈ వ్యక్త ప్రపంచమంతా, మనకి తెలుస్తున్న ఈ ప్రపంచమంతా తెలుసుకుంటున్నాం. కానీ ఎలాగొచ్చింది తెలియటం లేదు. వచ్చింది ఎదురుగా ఉంది కాబట్టి దాన్ని బట్టి ఇది ఉందండి. ఎదురుగా ఫోన్ ఉంది,
ఫోన్ ఉంది కాబట్టి అది ఫోన్ ఉంది. అది ఫోన్ అనేది ఏంటి? ఫెనామినా, అంటే వ్యక్త సృష్టికి సంబంధించింది. అంటే దృగ్విషయంగా మనకి గోచరమైనది, మన పంచేంద్రియాలకి తెలిసేది. ఫెనామినా అంటే మన పంచేంద్రియాలకి తెలియబడేది. కానీ ఎట్లాగొచ్చింది అది మనకి తెలియదు. కాకపోతే ఫ్యాక్టరీలో తయారైంది అని అంతవరకు మనం అనుభవంగా, ఇది ఇది ఇట్లా తయారవుతుంది, ఇలా తయారవుతుంది ఎక్కడో మనం చూసుంటాం దీని గురించిన విశేషాలు చెప్తూ. కాబట్టి ఆ ఫోన్ అలాగా తయారైంది అన్న విషయం మాత్రం మనకు తెలుసు. కానీ ఆ తయారు కాకముందు ఆ ఫోన్ గురించిన విషయం ఎక్కడ ఉంది? అది మనకు అందుబాటులోకి లేదు. Except in terms of empirical phenomena, he is powerless from the very constitution of his being to raise the veil that shrouds the majesty of the absolute. అందువల్ల ఏమవుతుంది, మనకి వ్యక్తమైతే గాని మనకు తెలియటం లేదు. వ్యక్తం కాకముందు ఏంటనేది మనకు అందుబాటులో లేదు. ఏదైనా గాని మనకు ఆలోచన వచ్చిన తర్వాత తెలిసింది, ఆలోచన వచ్చాక. అంతకుముందు ఆలోచన లేదు. మాట నోటి నుంచి వచ్చిన తర్వాత తెలిసింది ఈ మాట మాట్లాడాము అని. అంతకుముందు తెలియదు. ఈజ్ పవర్లెస్ ఫ్రమ్ ద వెరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హిస్ బీయింగ్. అంటే మానవుడి యొక్క, ఈ జీవి యొక్క దేహ నిర్మాణం, ఆ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ద వెరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హిస్ బీయింగ్. అందువల్ల దాన్ని పవర్లెస్ అంటే మనం శక్తిహీనులుగా అయిపోతున్నాం. మనకి వ్యక్తం అయిన తర్వాత తెలుస్తుంది అనే దాని నుంచి అవ్యక్తాన్ని కూడా మనం తెలుసుకోవాలి, ఇది ఎక్కడి నుంచి బయలుదేరిందో అన్నట్టుగా. అవ్యక్త సృష్టి నుంచి వ్యక్త సృష్టి వచ్చింది కదా, అవ్యక్తం నుండి వ్యక్తము. అవ్యక్తం ఏంటి అనేది మనకి తెలియటం లేదు. అవ్యక్తమే యాబ్సల్యూట్ కి సంబంధించింది, ఆ పరిపూర్ణుడికి సంబంధించింది. ఆయన నుంచి బయలుదేరి అది ఇప్పుడు మనకి తెలుస్తున్న ఇదిగా వ్యక్తమైనది. ఏదైనా మనకి పంచేంద్రియాలకు అందేది ఏదైనా సరే, ఆలోచనతో సహా, మనం మాట్లాడే మాటతో సహా, మనం చేసే పనులతో సహా, ఈ వస్తువులు, ఈ సమస్త సృష్టి, ఈ వ్యక్త సృష్టి అంతా అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చింది. ఫినామినా, నోమినా నుంచి ఫినామినాలోకి వచ్చింది. ఫినామినానే మాత్రం మనకు తెలుస్తుంది. కాబట్టి నోమినా అన్నదానికి అంటే అవ్యక్తానికి సంబంధించి మనకి అందుబాటులో లేదు. పవర్లెస్, ఆ విషయంలో మనం పవర్లెస్ గా ఉన్నాం, శక్తిహీనులుగా ఉన్నాం. ఫ్రమ్ ద వెరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హిస్ బీయింగ్ టు రైజ్ ద వెయిల్ దట్ షౌట్స్ ద మెజెస్టీ ఆఫ్ ద అబ్సల్యూట్. అందువల్ల ఏంటి, అది తెరవేసి ఉన్నట్టుగా ఉంది. ఆ తెరని తొలగించలేకపోతున్నాం మనం. ఆ తెరను తొలగిస్తే గాని మనకేం ఆ తెర దేనికి వేయబడింది? షౌట్స్ ద మెజెస్టీ. బట్ట కప్పిబడినట్టుగా, కప్పిన బట్ట మూసి ఉంచినట్టుగా, దాచి ఉంచినట్టుగా. వెయిల్ దట్ షౌట్స్, బట్టతో ఒక తెర వేసినట్టుగా, తెరతో కప్పినట్టుగా, ఒక బట్టతో కప్పివేసినట్టుగా, ఒక ప్యాకింగ్ చేసినట్టుగా అన్నట్టుగా. షౌడ్ షౌట్స్ ద మనం ఏం చేయాలి? అవ్యక్తం తెలియాలి. వ్యక్తం అంటే మనకి మన పంచేంద్రియాలకు అందుతుంది కాబట్టి ఓకే, ఇది బాగానే ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటప్పటికల్లా అది మనకి తెలియటం లేదు. అది తెలియాలి అంటే టు రైజ్ ద వెయిల్ దట్ షౌట్స్
ద మెజెస్టీ ఆఫ్ ద అబ్సల్యూట్. ఆ తెర తొలగిస్తే గాని తెరతో కప్పబడి ఉన్నది. అవ్యక్తము తెరతో కప్పబడి ఉంది. కానీ దాని యొక్క వ్యక్త రూపం మాత్రం మన ఎదురుగా ఉంది. ఇది తమాషా ఇక్కడ. అదేమి దాక్కోలేదు. మన ఎదురుగానే ఉంది కట్టెదుట. అయితే అది మన పంచేంద్రియాలకి తెలుస్తూ పరిమితంగా ఉందది. అపరిమితముగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, అపరిమితం నుంచి పరిమితంలోకి రావడమే అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావడం. అది అపరిమితమైనది. అది పరిమితమైనప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. మన పంచేంద్రియాలకు అందుతుంది. మరి దాన్ని తెలుసుకోవడం ఎలాగా మనం? ఇది ఒక్కదాన్నే తెలుసుకుంటే సగం తెలిసినట్టు అవుతుంది. మరి మిగతా సగం తెలియాలి కదా మనకి. అది తెలియడానికి మనం పవర్‌లెస్‌గా ఉన్నాం. శక్తిహీనులుగా ఉన్నాం. ఏం చేయటానికి? టు రైజ్ ద వేల్. తెర తొలగించటానికి. టు రైజ్ ద వేల్. ఇప్పుడు మనం సినిమాల్లోకెళ్ళాం. తెర వేసి ఉంటుంది. ఆ తెర పైకెత్తితే గాని ఆ స్క్రీన్ కనపడదు. ఆ స్క్రీన్ మీద ఉన్న బొమ్మలు కనపడతాయి. స్క్రీన్ కనపడి, ఆ స్క్రీన్ మీద ప్రొజెక్టర్ నుంచి వచ్చినటువంటి బొమ్మలు కనిపిస్తాయి. అంతకుముందు తెర వేసుంది. అట్లా ఆ తెర తొలగిస్తే గాని ఆ అవ్యక్తంలో ఉన్నటువంటి ఈ వ్యక్త సృష్టి ఎట్లాగొచ్చిందో అన్న విషయం ఎవరి నుంచి వచ్చిందో ఆయన యొక్క అద్భుతమైనటువంటి మాజెస్టీ అంటే చక్రవర్తిత్వంగా, రాజసంగా, మహత్వంగా ఆయన యొక్క మహత్వాన్ని, ఆ పరిపూర్ణుడి యొక్క మహత్వాన్ని గాని, ఆ చక్రవర్తిత్వాన్ని గాని తను ఒక్కడే మొత్తాన్ని ఏలుతూ ఉన్నాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనకి తెలియాలి అంటే ఆ తెర తొలగించాలి. అందుకే మొట్టమొదటి గ్రంథం పేరేంటి? బ్లావెట్స్‌కి ఇచ్చిన గ్రంథం ఐసిస్ అన్‌వెయిల్డ్. తెర తొలగింపు. ఆ ప్రకృతి మాత తన మేలి ముసుగుని సవరించింది. అప్పుడేమైంది మనకి? ఆ అవ్యక్తము ఈ వ్యక్త సృష్టికి కారణమైనటువంటి ఈ వ్యక్త సృష్టి ఎవరి నుంచి అయితే వస్తుందో ఆయన యొక్క ఆ రూపాన్ని దాన్ని చూడటానికి మనకి అవకాశం ఏర్పడింది. అవ్యక్తాన్ని చూడటానికి. అదే ద సీక్రెట్ డాక్ట్రిన్. అట్లా ఈ వరుస 2 అట్లాగిచ్చారు మనకి. అంటే మనం ఆ తెర తొలగించలేకపోతున్నాం. ఆ తెర తొలగించడానికి కావాల్సిన శక్తి మన దగ్గర లేదు. కావుటన ఒక ఫినామినన్ వరల్డ్‌నే మనం చూస్తున్నాం. వ్యక్త ప్రపంచాన్నే మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా గాని వ్యక్త సృష్టికి సంబంధించే, వ్యక్తమైన దానికి సంబంధించే మనకి తెలియబడటం గాని, చేయటం గాని, ఏదైనా గాని అవ్యక్తం దానికి కారణమైనటువంటి అవ్యక్తం అది ఎక్కడి నుంచి వస్తుందో అది మాత్రం మనకి నిగూఢంగా, రహస్యముగానే ఉండిపోయింది. ఏమో తెలియదు అన్నట్టుగానే ఉండిపోయింది. ఆ తెర తొలగించాలి అంటే ఆ తెర తొలగిస్తే గాని టు రైజ్ ద వెయిల్ దట్ షౌట్స్ ద మాజెస్టీ ఆఫ్ ద అబ్సల్యూట్. ఆ పరిపూర్ణుడి యొక్క మహత్వము, ఆయన గొప్పతనం, ఆయన చక్రవర్తిత్వము అప్పుడు గాని మనకు అర్థం కాదు. ఆ తెర తొలగిస్తే అప్పుడు ఆయన యొక్క మహత్వము, ఆ పరిపూర్ణత్వం, పరిపూర్ణుని గురించిన విషయం మనకి అర్థం అవటానికి వీలవుతుంది. ఓన్లీ ద లిబరేటెడ్ స్పిరిట్ ఈజ్ ఏబుల్ టు ఫెయింట్‌లీ రియలైజ్. ఎందుకని మనం ఆ తెర తొలగించలేకపోతున్నాం? తెర తొలగించలేకపోవటం వల్ల ఆయన యొక్క మహత్వాన్ని మనం, ఆ చక్రవర్తిత్వాన్ని, సమస్తానికి ఆధారమైన వాడిని
ఆయన గురించిన విషయం తెలుసుకోలేకపోతున్నాము అంటే మనం ఈ భౌతిక విషయాలు, ఈ స్థూల జగత్తులో ఇక్కడి వరకే మనం పరిమితం అవటం వల్ల, మనం ఇంతవరకే అన్నట్టుగా మన భావన పరిమితం అవటం వల్ల, అంటే స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా పరిమితం అవుతాం. కానీ ఇక్కడ మనం అంటే జంతు స్థితి దాకా దానికి సంబంధించిన ఆలోచన ఏమి లేదు. ఈ మానవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించిన ఆలోచన మనలో కలిగి, ఆ ఆలోచన నుంచి నెమ్మదిగా ఆ తెర తొలగించడానికి కావాల్సిన ఏర్పాటు, ఆ తెర తొలగింపజేసుకుని ఆ తెర వెనక ఉన్నటువంటి అద్భుతమైన ఆ అబ్సల్యూట్, ఆ పరిపూర్ణుని యొక్క మహత్వాన్ని, చక్రవర్తిత్వాన్ని మనం దర్శించవచ్చు. ఎందుకంటే ఇది జంతు స్థితి దాకా ఇవి ఇట్లా చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక మానవుడి దగ్గర నుంచే ఈ విషయాలన్నిటినీ చెప్పుకోవటం జరుగుతుంది. ఎందుకని మానవుల్లోనే వాళ్ళు నిరంతర సాధన చేసి దీని గురించిన ఆలోచన, ధ్యానము ఇట్లాగా ప్రయత్నం చేసి వాళ్ళు దైవానుభూతులు దాన్ని దర్శించడానికి ప్రయత్నం చేసిన దాని మీదట ఆ ప్రయత్నం ఫలించి దాన్ని దర్శించగలిగారు. కొంచెంగా ఆ మేలు ముసుగు కొద్దిగా సవరించింది. సవరించేటప్పుడు కల్లా కొద్దిగా ఆయన యొక్క మహత్వాన్ని, ఆ వెలుగుని కొంచెంగా దర్శించగలిగారు వీళ్ళు కొంతమంది. ఎవరు వాళ్ళు? తమ చుట్టూ ఉన్న వారి కోసం, సృష్టించిన వాడి కోసం అన్న భావనతో కదులుతున్నవాడు. అంతేగాని తమకి వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క సాధన చేసి దాన్ని దర్శిద్దాం అనుకున్న వాళ్ళు ఆ ప్రవేశ ద్వారం దగ్గరే ఆగిపోతున్నారు. తెర తొలగింపబడ్డట్టు ఉంటుంది, కానీ ఆ తెర అలాగే వేసి ఉంటుంది. ఎవరికి తెర తొలగింపబడుతుంది? నేను మనం తొలగించేది కాదు తెర, తొలగింపబడాలి. మనల్ని చూసి రండి. ఇప్పుడు మనం తెర తొలగించం కదా. సినిమా హాల్లోకి వెళ్తే మనం వెళ్ళి తెర పైకి ఎత్తుతామా? మనల్ని చూసి వాళ్ళు ఎత్తుతారు. ఆ సినిమా హాల్‌కి సంబంధించిన వాళ్ళు ఎత్తుతారు తెరని. మనం ఎత్తం. మనల్ని చూసి వాళ్ళు ఎత్తుతారు. అట్లాగా మనల్ని చూసి ప్రకృతి మాతే తను మేలి ముసుగుని సవరించటం, వేసుకున్న మేలి ముసుగుని కొంచెంగా సవరించి తన యొక్క దర్శనాన్ని మనకు అందివ్వటం. ఎవరికి అందిస్తోంది? ఇట్లా తమ చుట్టూ ఉన్న వారి కోసం అన్న భావనతో ఉన్న వాళ్ళకి అందిస్తుంది. అయితే దాంతో పాటు ప్రత్యేకంగా వ్యక్తిగత సాధన చేసి తపస్సులు, ధ్యానాలు, తీవ్రమైనటువంటి సాధనలు చేసి అట్లాగా వాళ్ళకు కూడా ఆ సాధన యొక్క తీవ్రతకి ఆమె ఆ ముసుగును కొంచెం సవరించాల్సి వస్తుంది. కానీ అది పూర్తిగా అన్నట్టుగా లేకుండా అందనట్టుగానే అయిపోతుంది. అందుకే సనక సనందనాథులు దానికి ఉదాహరణగానే మనకి ఆ వైకుంఠ ద్వార ప్రవేశం దగ్గర ఆగిపోయారు. ఆ ప్రవేశ ద్వారం వ్యక్తిగత సాధన అన్నట్టుగా ఉండటం వల్ల. ఓన్లీ ద లిబరేటెడ్ స్పిరిట్, అంటే ఎవరైతే ఈ పదార్థం యొక్క బంధనాల నుంచి విడిపడ్డారు, అంటే తాము చేసిన పనుల యొక్క ఫలితాలతో బంధింపబడ్డవాళ్ళు. అంటే పనులన్నీ 2 రకాలుగా మనం చేయటం జరుగుతుంది. మానవుల దగ్గరికి వచ్చేటప్పుడు తమ కోసము
తమ చుట్టూ ఉన్న వారి కోసము అన్నట్టు. తన కోసం అనేటప్పటికి ఆ పని యొక్క ఫలితం బంధిస్తుంది. ఆ బంధనం వల్ల ఈ తెర ఎక్కడుంది? మన దగ్గరుంది తెర. ఆయన తెర కప్పుకుని లేడు. ఈ తెర ఎక్కడిది? మనం కప్పుకొనున్నాం. కాబట్టి తెర తొలగింపబడాలి అని తెర తొలగింపబడాల్సింది ఎక్కడ? మన దగ్గర తెర తొలగింపబడాలి. మన కన్ను యొక్క ఆ దృష్టి విశాలమవ్వాలి. మన కన్ను శుక్లము అని అంటామే, ఆ పొర గట్టిపడటం వల్ల చూపు తగ్గింది. ఆ పొర వచ్చేసింది. మన కంటి మీద పొర ఏర్పడడంతో మనం సరిగ్గా చూడలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఆ పొర తొలగించాల్సింది ఎక్కడ? పొర ఎక్కడుందో అక్కడ. పొర ఎక్కడుంది? మన కంటిలో ఉంది. మన కంటి పై భాగంలో ఉంది. మన కంటి పై భాగాన పొర ఏర్పడింది. ఇక్కడ మన కంటి పొర మన కంటి పై భాగంలో ఉన్నటువంటి ఆ పొరను తొలగిస్తే స్పష్టంగా మనం దర్శనం చేయగలుగుతాం. చక్కగా కనిపిస్తుంది. మనం మామూలుగా అమ్మవారు దాచేసింది అయ్యవారిని మనకు కనపడనీయకుండా. కాబట్టి మనం ఇలాగ ఏదో సాధన అవన్నీ చేస్తుంటే ఆమె సంతోషించి ఇప్పుడు ఆ ఆ తెరని, ఆ వేసిన తెరని తొలగిస్తుంది. అప్పుడు అయ్యవారి దర్శనం మనకు జరుగుతుంది అన్నట్టుగా మనకు ఒక భావన. కానీ అదేంటి? మన దగ్గర ఉంది ఆ పొర. తొలగింపబడాల్సింది మన దగ్గర. ఎలా తొలగింపబడుతుంది? ఎందుకు పొర ఏర్పడింది? నా కోసం. పనులన్నీ నా కోసమని చేస్తూ ఉండడంతో కర్మబంధాలు. ఆ కర్మబంధాలే పొరలుగా ఏర్పడి మన చుట్టూ. మనం యథార్థ స్థితిని దర్శించలేకుండా ఉండేటట్టుగా చేసేసింది. నా కోసం అన్నది కూడా యథార్థ స్థితి లేకుండా అంతకు ముందే పొర ఏర్పడి ఉన్నదది. అది సహజంగా స్థూలానికి వచ్చేటప్పటికల్లా ఆ పొర ఉంటుంది. ఆ పొరని విడిపడి మనం రావాల్సిన అవసరం ఉంది. దానికే ఈ ప్రయత్నం అంతా మనం. Only the liberated spirit is able to faintly realize. ఇప్పుడు ఈ పనులు ఒక్కటే, ఇంక వేరే పెద్ద విషయం ఏం లేదు ఇక్కడ. సృష్టిలో ఉన్న విచిత్రం ఏంటంటే ఆ పనులు చేసే విధానం. మనం దేనికి అలవాటు పడి ఉన్నాం? ఎవరికి వాళ్ళం వారి కోసం, తన కోసం. ఎవరికి వాళ్ళు నా కోసం, నా అభివృద్ధి కోసం, నేను జీవించడం కోసం, నా ఉదర పోషణ కోసం, నా జీవనం గడవటానికి ఈ పనులన్నీ చేస్తున్నాం అని చెప్పి బయలుదేరుతాం. కానీ కొంచెం ఆలోచిస్తే అక్కడే ఒక పొర ఏర్పడింది మనకి. ఏది? యథార్థ స్థితిని మనం గమనించటానికి లేకుండా. కానీ మనం ఏం చేస్తున్నాం పనులు? ఇతరులకే చేస్తున్నాం. ఇతరులకి పనులు చేస్తూ ఇది నా కోసము అన్న దాంట్లోకి దాన్ని తీసుకొస్తున్నాం. ఆ హెడ్డింగ్ పెడుతున్నాం. హెడ్డింగ్ ఉండాల్సిందేంటి? తమ చుట్టూ ఉన్న వారి కోసం, నా చుట్టూ ఉన్న వారి కోసం, సృష్టించిన వాడి కోసం, సృష్టి కోసం నేను ఈ పనులు చేస్తున్నాను. అది హెడ్డింగ్. ఆ హెడ్డింగ్ కాస్త ఎలా మారిపోయింది? నా కోసం అన్నది ఇక మారింది. అది సహజంగా వస్తుంది. స్థూలానికి వచ్చినప్పుడు ఆ దేహాత్మ భావనతో అది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం కొంత శ్రమ చేసి ఏంటిదంతా అన్న విషయం తెలుసుకుని మనం పనులు ఎలాగ చేస్తున్నాం అనే దాని మీద కొంచెం, అంటే మనం ధ్యానము, తపస్సు, రకరకాలైన సాధనలు ఇవన్నీ చేస్తున్నాం. వాటితో పాటు ఈ చిన్న విషయం, పనులు ఎలా చేస్తున్నాం మనం? ఎవరు? నా కోసమా? లేకపోతే నా చుట్టూ ఉన్న వారి కోసమా అని ఆలోచిస్తే క్లియర్ అయిపోతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చుట్టూ ఉన్న వారి కోసమే చేశాం.
దాంతో పనులు బంధింపబడటం లేదు. నా కోసం అన్నప్పుడు ఆ పనుల ఫలితాలు మనల్ని బంధిస్తూ ఉన్నాయి. ఆ బంధనాలే పొరలుగా, ఇంకా పొరలుగా, ఇంకా పొరలుగా అసలే ఒక పొరతో ఉన్నాం మనం. నా కోసము అన్న విషయం ఒక పొరలాగా ఏర్పడి మనం యథార్థ స్థితిలోకి వెళ్ళనీయకుండా ఆలోచన అట్లాగా వస్తుంది మనకి. ఇప్పుడు దాన్ని తొలగించుకోవాల్సింది పోయి మనం ఇంకా ఎక్కువ పొరలు పెట్టేసుకుంటున్నాం. ఎక్కువ ఎక్కువ సంఖ్యలు తగిలించుకుంటున్నాం. అలా జరుగుతూ ఉంది మనకి. దానికోసమనే మళ్ళీ ఇంకా సాధనలు చేస్తున్నాం. ఆ సాధనలు కూడా నా కోసం అన్నది అది పోవటం లేదు. నా కోసం అన్నది మాత్రం అలాగే ఉంటూ, మిగతా ఎన్నెన్నో మార్పులు చేస్తున్నాం. ఎంతో శ్రమ పడుతున్నాం. కానీ అన్నీ మనల్ని బంధించడానికే ఉన్నాయి తప్పితే ఆ కర్మఫలాలన్నీ. మనం ఉన్న కర్మఫలాల నుంచి బయటపడేసేదిగా ఏదీ లేదు. మనల్ని కర్మఫలాల నుంచి బయటపడేసేది ఏంటి? ఒకే ఒక్కటి. నేను పనులు చేస్తున్న విధానం ఏంటి? అదొక్కటే రియలైజ్ అయితే మనం. యథార్థంగా మనం గమనిస్తే, యథార్థంగా ఉన్న విషయంగా. నా చుట్టూ ఉన్న వారి కోసం చేసి పెడుతున్నాను నేను. నాకు తెలిసిన పనిని నా చుట్టూ ఉన్న వారికి చేసి పెడుతున్నాను. దాంట్లోకి వచ్చిన మరుక్షణం మొత్తం ఎగిరిపోతే, ఈ కర్మఫలం అన్నది మనల్ని బంధించడం అన్నది మొత్తం శూన్యమైపోతుంది. కర్మబంధ రహితం అయిపోతుంది. కర్మబంధాల నుంచి విముక్తం చెందటం జరుగుతుంది. అట్లా విముక్తం చెందిన వాళ్ళకి ఏం జరుగుతుంది? ఓన్లీ ద లిబరేటెడ్ స్పిరిట్, ఆ విధమైనటువంటి ఆత్మ కలిగిన వాళ్ళు ఈజ్ ఏబుల్ టు ఫెయింట్‌లీ రియలైజ్, కొంచెంగా దాన్ని, ఆ వెలుగుని, అది ఆ వ్యక్త సృష్టికి, ఆ అబ్సల్యూట్ ఎవరైతే ఉన్నారో ఈ మొత్తానికి కారణమైన వాడు. వ్యక్త సృష్టికి, అవ్యక్త సృష్టికి, వ్యక్త, అవ్యక్తాలు రెండిటికి కూడా కారణమైన వాడు. ఈ మొత్తానికి వెలుపల గూడా ఉన్నవాడు. ఈ మొత్తానికి అతీతంగా ఉన్నవాడు. ఈ మొత్తంలోనూ ఉన్నాడు. అతీతంగా గూడా ఉన్నవాడు. ఆ అబ్సల్యూట్ ఆయన యొక్క మహత్వాన్ని, ఆయన వెలుగుని కొద్దిగా ఫెయింట్‌లీ అంటే విడుదల కాబడిన లిబరేటెడ్ స్పిరిట్ అంటే ఏంటి? విడుదల కాబడిన ఆత్మ, విమోచనము, స్వేచ్ఛ. ఫెయింట్‌లీ అంటే బలహీనంగా, ఇన్ ఎ వీక్ అండ్ డల్ మేనర్, చాలా కొద్ది భాగాన్ని మనం దర్శించగలుగుతున్నాం. వాళ్ళు గూడా అంత ఇదిగా కర్మబంధాల నుంచి విడిపడిన వాళ్ళు గూడా చాలా కొద్దిగా మాత్రమే దర్శించగలుగుతున్నారు. ఏబుల్ టు ఫెయింట్‌లీ రియలైజ్ ద నేచర్ ఆఫ్ ద సోర్స్. అంటే ఏది? నేచర్ ఆఫ్ ద సోర్స్. ఈ వ్యక్త సృష్టి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దాని మూలం ఏంటి? ఎక్కడ ఇది ప్రారంభమవుతోంది? అన్న దానికి కొంచెంగా అవగతం అవ్వటం ప్రారంభమవుతోంది వీళ్ళల్లో. రియలైజ్ ద నేచర్ ఆఫ్ ద సోర్స్, వెన్స్ ఇట్ స్ప్రంగ్ అండ్ వెదర్ ఇట్ మస్ట్ ఈవెంచువల్లీ రిటర్న్. ఎక్కడి నుంచి ఇది పైకి లేస్తుంది ఈ అల? అంటే అల వరకు మనకి క్లియర్ గానే తెలుస్తుంది మనకి. ఈ చిన్న పిల్లోడైనా గాని ఆ సముద్రం నుంచే అల అలా పైకి లేచిందండి సముద్రంలో నుంచే. మళ్ళీ ఆ అల సముద్రంలోకే ఆ అల విరిగి పడింది. అలా దాంట్లోకి లయమైపోయింది అని చెప్పి చిన్న పిల్లోడు గూడా చెప్తాడు. ఆ సముద్రపు ఒడ్డున నిలబడి, ఈ అల ఎక్కడి నుంచి వచ్చిందిరా అనంటే, సముద్రంలో నుంచే అని చెప్పి అలా చెప్పగలుగుతారు. కానీ ఈ వ్యక్త సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే, ఏమో అది ఉంది ఇంతే. మనకి ఈ సమస్త సృష్టి మనకి తెలియబడేది పంచేంద్రియాలకు అందుతున్నటువంటి సమస్తము ఇదంతా ఉంది అంతే. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి రావడం ఏంటి? ఉందది అంతే అన్నట్టుగా అక్కడ ఆగిపోతాం.
దీనికి కూడా ఒక ఆధారం ఉంది. అలకి ఎట్లాగైతే ఆధారం ఉందో అలా దేని నుంచి వచ్చింది? సముద్రమే. ఆ ఉపరి భాగం నుంచి సముద్రపు నీళ్ళే. సముద్రానికి అలకి ఏమన్నా తేడా ఉందా? లేదు కదా. అలా పైకి లేచింది. పైకి లేస్తే మనకు 2 ఉన్నట్టుగా మనకు అనిపించింది. సముద్రము, అల. కానీ 2 ఉన్నాయా అక్కడ? సముద్రమే అలాగా అక్కడ ఇంకే కొంచెం రూపం మార్చుకుంది అన్నట్టుగా. మళ్ళీ అలా ఏమైంది? కొద్దిసేపటికి మళ్ళీ సముద్రంలో కలిసిపోయింది. తనలో నుంచే వచ్చింది, తనలోకే కలిసిపోయింది. ఆ మాదిరిగా ఈ అలవలే ఈ సమస్త సృష్టి ఎక్కడి నుంచో వస్తోంది. మరలా దాంట్లోకే వెళ్ళిపోతుంది అన్న విషయం మనకి ఈ కర్మబంధాల నుంచి విడిపడిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి అర్థమవుతుంది. వాడు దర్శించగలుగుతున్నాడు కొంచెంగా. అది కూడా చాలా కొద్దిగా, అంది అందనట్టుగా అన్నట్టుగా. ఆ సోర్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద సోర్స్. రియలైజ్ ద నేచర్ ఆఫ్ సోర్స్. మూలం ఎక్కడిది? ఈ అల యొక్క మూలం ఎక్కడిది? సముద్రం. సముద్రానికి అలకి తేడా లేదు. విడిపడలేదు కదా. సముద్రం నుంచి విడిపడిందా అలా? విడిపడలా. అలా పైకి లేచింది. కానీ 2గా ఉన్నట్టు మనకు అనిపించింది. మళ్ళీ దాంట్లోకే లయమైపోయింది. దాంట్లోకే అలా సముద్రంలోకి కరిగిపోయింది. కాబట్టి వెన్స్ ఇట్ స్ప్రంగ్, ఎక్కడి నుంచి అయితే అది పైకి అలాగ లెగుస్తుందో, వెన్స్ ఇట్ స్ప్రంగ్ దుముకుతోందో, అలా పైకి వస్తుందో, అంటే ఎక్కడి నుంచి పైకి వస్తుందో అది దాని మూలం. అలా ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి వస్తుంది. ఈ వ్యక్త సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరిపూర్ణుడి నుంచి. అక్కడి నుంచి వస్తుంది అది. పరిపూర్ణుడు అనే ఒక సముద్రం, ఆ సముద్రం నుంచి ఈ వ్యక్త సృష్టి అనే ఒక అల పైకి లేచింది. కానీ మనకేం కనపడింది? అలే కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం సముద్రం అలా రెండిటిని దర్శించగలుగుతున్నాము ఇక్కడ. ఇది వ్యక్త సృష్టి కాబట్టి అది సాధ్యపడింది. పరిమితమైన విషయంగా ఇది ఉంటుంది కాబట్టి. దీన్ని మనం దానికి అన్వయించుకుంటూ ఇది అనుభవ జ్ఞానంతో మనం తెలుసుకోవటం అనేది. ఇక్కడ అనుభవంగా మనకి సరిపోతుంది ఇది. అలకి సముద్రానికి భేదం లేదు. అయితే అల ఎలాగ వచ్చింది? స్ప్రంగ్, పైకి దుమికింది. పైకి ఒక్కసారిగా ఉరవడిగా ఒక ఫౌంటైన్ లాగా పైకి ఉబికింది అది. విరజిమ్మింది పైకి. ఒక్కసారిగా సముద్రం నుంచి కొన్ని నీళ్లు కొంత భాగం ఒక్కసారిగా విరజిమ్మినట్టయింది. స్ప్రంగ్, బుస్సున పైకి విరజిమ్మినట్టుగా అయింది. అప్పుడేమైంది మనకి? దానికి ఒక పేరు పెట్టేసాము అలా. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రమే. సముద్రమే అలలాగా పైకి వచ్చింది. సముద్రానికి అలకి భేదం లేదు. అట్లాగే ఈ వ్యక్త సృష్టి ఒక అలవలే దుమికింది. అలాగా అవ్యక్తం నుంచి ఒక్కసారిగా విరజిమ్మినట్టుగా అయింది. అది ఇక్కడ ఏంటంటే మనకి సముద్రం ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ కనపట్లేదు మనకి. ఈ అవ్యక్తము మన పంచేంద్రియాలు అందుకోలేకపోతుంది. ఎందుకంటే మనం పరిమితంగా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఈ పరిమితత్వం ఎందుకు వచ్చింది? ఈ కర్మబంధాల వల్ల. కర్మబంధాలు ఎందుకు వచ్చినాయి? మనం రావడమే, మానవుడిగా పుట్టడమే, ఆ దేహాత్మతో దేహాత్మ మనకు ఉపాధిగా వచ్చింది. వచ్చేటప్పటికల్లా ఆ దేహాత్మ ఎన్నో మోసుకొని వచ్చింది. రావడమే. ఎప్పుడైతే ఈ 2 కనిపించినాయో, పిల్లలు ఎవరింటికన్నా వచ్చారనుకోండి,
వాళ్ళకి ఆ ఇంట్లో ఏదైనా ఆట వస్తువులు కనిపిస్తాయి. రావడమే ఇంకా ఆట వస్తువుల్లోకి వెళ్ళిపోతారు. ఆ బంతి ఏదైనా ఉంటే ఇక ఆ బంతి తీసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఈ పెద్దవాళ్ళు ఆ పిల్లల్ని తీసుకొని వస్తారు. ఈ పెద్దవాళ్ళేమో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటారు. ఈ పిల్లలు ఈ పనిలో ఉంటారు. రావడమే ఆ బంతిని తీసుకోవటం, దాంతో ఆడుకోవటం. అట్లాగా దేహాత్మ రావడమే ఆ మానసిక ఉపాధి, మానసిక శరీరము, కామ శరీరము కనబడేటప్పటికి తనలో అడగారిపోయినటువంటి ఇవన్నీ ఒక్కసారిగా బయటకొచ్చి వాటి ద్వారా తీర్చుకోవడం మొదలుపెట్టింది. నా కోసం ఇదంతా ఎవరిది? నేను బాధలు పడ్డాను జంతు స్థితి దాకా. ఆ బాధలన్నిటిని ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా, ప్రతీకారం తీర్చుకుంటున్నానిప్పుడు అన్నట్టుగా మొదలుపెట్టింది. నా కోసం అనేటప్పటికల్లా అది బంధింపబడటం మొదలైంది ఇక్కడ. అట్లా జరిగిందనమాట. ఈ బంధనాల నుంచి విముక్తి పొందితే అంటే విముక్తి పొందడం అంటే ఏంటి? ఈ పని చేస్తున్న దానికి సంబంధించిన భావన అది మార్పు జరిగిద్ది. అంటే ఉన్న విషయమే తెలుసుకుంటే చాలు. ఉన్న విషయమే అది అన్న ఇది. కొత్తగా ఏమి మనం ఇక్కడ గందరగోళంగా సిద్ధాంతాలు చేసి, అది చేసి, ఇది చేసి, ఈ మార్పు చేసి, ఆ మార్పు చేసి అన్నట్టుగా ఏమి లేదు. ఉన్న విషయం సృష్టించిన వాడి కోసం. సృష్టింపబడ్డ వస్తువన్నీ, సృష్టింపబడినది ప్రతిదీ సృష్టించిన వాడి కోసమే పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల ఆ విషయాన్ని మనం గమనికలోకి తెచ్చుకుంటే, ఆ గమనికలోకి తెప్పించడం కోసమే ఈ దేహాత్మతో ఈ జీవాత్మ దీంట్లోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ జీవాత్మ నెమ్మదిగా దేహాత్మకి మచ్చిక చేసుకుంటూ నెమ్మదిగా చేసేటప్పటికల్లా ఈ కర్మలు చేసే విధానం మారిపోయి ఆ కర్మ బంధాల నుంచి విముక్తం చెంది అప్పుడు లిబరేటెడ్ స్పిరిట్, ఆ కర్మ బంధం నుంచి విముక్తం చెంది వాళ్ళకి మాత్రం టు రియలైజ్ ద నేచర్ ఆఫ్ ద సోర్స్ వెన్ ఇట్ స్ప్రంగ్, ఎక్కడి నుంచి అది పైకి పొంగింది, వేర్ ఎక్కడి నుంచి అది పైకి పొంగింది. ఈ వ్యక్త సృష్టి మనకి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వెన్స్ ఇట్స్ స్ప్రంగ్ వెదర్ అండ్ వెదర్ ఇట్ మస్ట్ ఈవెన్చువల్లీ రిటర్న్. మళ్ళీ ఎక్కడికి పోతుంది ఇది? మరి కనపడి ఇంకా అలా ఉండిపోతుందా? లేదు మరి. అందుకే మనకి వ్యక్త సృష్టి అంటే ఈ రోజు ఉండి రేపు కనుమరుగయ్యేది. ఎప్పటికప్పుడు మార్పులకి గురయ్యేది. అలా అంటే ఎప్పుడన్నా ఒకే అలా రోజంతా ఉందా? సముద్రం నుండి ఉద్భవించినటువంటి అలా రోజంతా అలాగా నిలబడిందా? మరుక్షణం అలా ఒడ్డుకి వస్తూ ఉండడం, మరుక్షణంలో అంతకుముందు వచ్చిన అలా దీన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఎప్పటికప్పుడు అలా అణిగిపోవడం మరుక్షణంలో. అట్లాగే ఈ వ్యక్త సృష్టి మరుక్షణం అంటే కాల పరిమాణం కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అలా కాల పరిమాణం కన్నా ఈ వ్యక్త సృష్టికి సంబంధించిన విషయాలు కొంచెం ఎక్కువ సమయం ఉండొచ్చు. కానీ కనుమరుగయ్యే పరిస్థితే ఉంది మనకి. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ? వెన్స్ ఇట్ స్ప్రంగ్ అండ్ వెదర్ ఇట్ మస్ట్ ఈవెన్చువల్లీ రిటర్న్. ఎక్కడికి? వెదర్ అంటే మళ్ళీ ఎక్కడికి, ఎచ్చటికి, బై వాట్ ప్లేస్ అంటే వచ్చిన చోటకే అన్నట్టుగా. అందుకే మనకి దీని మీద ఒక గ్రంథం కూడా ఉంది మనకి. వెన్స్ వెదర్ అనే ఆ మాటతో ఉన్న పేరుతో ఉన్నటువంటి గ్రంథం. ఎక్కడి నుంచి ఎటువైపుకి అన్నట్టుగా. అది మళ్ళీ ఎటువైపు వెళ్తుంది? రిటర్న్.
మరలా మరలా తిరుగుతోంది అది కరణం, మళ్ళీ వెనక్కి తిరుగుతోంది అది, తిరిగి వచ్చిన చోట్లోకి వెళ్ళిపోతుంది, ఆ మూల స్థానంలోకి వెళ్ళిపోతుంది. మూల స్థానంలో నుంచి వస్తుంది, మరలా మూల స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఆ విషయం ఈ లిబరేటెడ్ స్పిరిట్ కి మనకు కొంతవరకు కొంత మేరకు అర్థమవుతుంది. మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. ఏంటి వీటి గురించి మనం తెలుసుకోవటం? తెలుసుకోకుండా కొన్ని కోటాను కోట్ల మంది జీవనాన్ని గడుపుతున్నారు. మనం ఎందుకు ప్రత్యేకంగా ఇవన్నీ తెలుసుకోకుండా కూడా మన జీవితం గడిచిపోయింది కదా. దాకా మనం తెలుసుకోకుండానే మన జీవితం గడిచిపోయింది. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా కూర్చుని ఇదంతా తెలుసుకోవడం అంటే, మరి ఎలా గడుస్తుంది మన జీవితం? ఆ పొరలతో ఉన్నటువంటిదే ఒక వ్యక్త ప్రపంచానికి సంబంధించింది. కర్మబంధాల్ని పెంచుకుంటూ మన జీవితం గడిచిపోతుంది. కానీ దీని నుంచి కర్మబంధాలని రహితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కర్మబంధం రహితం కాకుండా దైవ దర్శనానికి అవకాశం ఉంది. ఆ అవ్యక్తం ఏదైతే ఉందో, ఆ అబ్సల్యూట్ పరిపూర్ణుడు ఎవరైతే ఉన్నారో, ఆయన గురించిన ఆయన మహత్వము, ఆయన చక్రవర్తిత్వము, వెలుగు అవును ఆయనదే. ఎందుకంటే మాకు ఆయన ఉంటే అక్కడ ఉంటాడు. కావాలంటే ఆయనే వచ్చి మనకి దర్శనం ఇమ్మనండి. మేము ఇవన్నీ ఎక్కడ చేస్తాము అని అనుకోవచ్చు. కానీ మరి మన స్వస్థితి అది. మనం దేనికి సంబంధించిన వాళ్ళం? పరిపూర్ణుడికి సంబంధించిన వాళ్ళం. ఆ విషయము అంటే అనంతమైనటువంటి, అపారమైనటువంటి, అపరిమితమైనటువంటి దానికి సంబంధించిన వాళ్ళం మనం. కానీ మరి ఆ లక్షణాలు ఏమీ లేకుండా అయిపోయింది. పరిమితంగా, ఈ రోజుండి రేపు కనుమరుగయ్యేటట్టుగా అట్లాగా అయిపోయింది మన జీవితం. కష్టాలు, దుఃఖాలు, సంతోషాలు రకరకాలైనటువంటి సమ్మిశ్రమంగా గందరగోళంగా అయిపోతాం. కాబట్టి మనకు ఆనందం కావాలనే ఎతుకుతున్నాం. అదొక్కటే మన దగ్గర ఉంది కదా. మాకు సంతోషం కావాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏ బాధ మాకు కలగకూడదు అంటే దానికి మరి మన స్వస్థితి పట్ల గ్రహింపు. మన స్వస్థితి ఏంటి? నేనెవరిని? అన్న విషయం మనకు అర్థమైతే ఈ మొత్తం ఈ కష్టాలు, దుఃఖాలు, కాసేపు సంతోషం, కాసేపు దుఃఖం ఇవన్నీ ఎగిరిపోతాయి. శాశ్వత ఆనందం మన దగ్గర ఉంటుంది. నిరంతర ఆనందంలో ఉండిపోతాం. అందుకోసం మనం ఆ అబ్సల్యూట్ గురించి ఈ వ్యక్త సృష్టి ద్వారానే, ఈ వ్యక్త సృష్టితో మనం ఆగిపోకుండా, ఈ రూప జగత్తుతో మనం ఆగిపోకుండా, దీనికి ఆధారంగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ అధ్యయన కార్యక్రమం మనం ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. Thank you, sir. Vasudeva. Vasudeva.